మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ శివార్లో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. నిజంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన బల్జే లక్ష్మి మల్లేశం దంపతులు ద్విచక్ర వాహనంపై రామాయంపేట ఆసుపత్రికి వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు వారిని అడ్డగించారు. బంగారు నగలు మెడలో వేసుకుని వెళ్లవద్దని, దొంగలు ఉంటారంటూ వారికి మాయమాటలు చెప్పి మెడలో నుంచి బంగారు గొలుసును పేపర్లో పెట్టుకోవాలంటూ నమ్మించారు. నమ్మిన బాధితురాల నుండి బంగారు గొలుసును దుండగులు కాజేశారు. కాగితం చూసేసరికి రాళ్లుండడంతో బాధితులు పోలీసులను సంప్రదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మి నా పేరు, నందిగామ. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే 10:30. ఏం జరిగిందో చెప్పు. 10:30కు మేము బండి మీద వస్తుంటే మా బండికి అడ్డం తిరిగిండు. బండికి అడ్డం తిరిగి ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన బండికి అడ్డం తిరిగి అమ్మ పక్క పంటి పోండి అన్నాడు. సరే సారు అన్నాము. అనగానే ఏమన్నాడు, పక్క నుంచి పోతున్నాం సారు అన్న. అనగానే ఏమన్నాడు, అమ్మ ఈ తాడు దొంగలు తెంపుకుంటారు, ఈ తాడు తీసి ఇంట్లో పెట్టుకో అని తాడు తీపిచ్చిండు. తాడు తీపిచ్చి కాగితంలో పెట్టమన్నాడు. పెట్టినాక ఈ కాగితంలో పెట్టి పర్సులో పెట్టుకోమన్నాడు. పర్సులో పెట్టుకున్నాక వాళ్ళు అటు పోయిండ్రు నిజాంపేట దిక్కు. మేము ఇటు వచ్చినాము. రామంపేటకు వచ్చినాక ఇప్పి చూసే వరకల్లా రాళ్ళు ఉన్నాయి సారు.